గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం ఇంతవరకు ఈ కట్టడం వెనుకున్నటువంటి రహస్యాన్ని అంతు కనుక్కోలేనటువంటి 16వ శతాబ్దానికి చెందినటువంటి ఒక గొప్ప రాతి చారిత్రాత్మక కట్టడం. చూపురుల కన్నులను సైతం మైమరపించగల విజయనగర పాలకుల రాతి శిల్పకళ ఈ ఆలయంలో ఓ అద్భుతం. సాక్షాత్తు సీతమ్మ దేవి యొక్క పాదముద్ర ఈ ఆలయంలో ఉండటం విశేషం. అంతేకాదు ఈ పాదముద్రలో నుండి నిత్యము నీళ్లు ఊరటం మరొక వింత. 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి మహానుభావులు భోజనం చేయడానికి ఉపయోగించిన పాత్రలను చూస్తే ఆశ్చర్యపోవక తప్పదు. తమ తల్లి భోజనం తయారు చేసే లోపే 7 తలల నాగసర్పాన్ని తయారు చేసినటువంటి శిల్పులున్నటువంటి గొప్ప ప్రదేశం. ఎటువంటి సపోర్టు లేకుండా గాలిలో తేలియాడే ఒక పెద్ద స్తంభం గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు సైతం $1 మిలియన్ క్వశ్చన్ గానే మిగిలిపోయింది. రావణుడి చెర నుండి సీతాదేవిని కాపాడడానికి చేసిన ప్రయత్నంలో ప్రాణం వదిలినటువంటి జటాయువు మరణించినటువంటి ప్రదేశము. ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడాల్సిందే. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు గరుడ వ్లాగ్స్ 7. మొదటగా మన వీడియో జర్నీనైతే బెంగళూరు హైదరాబాద్ హైవే సమీపంలో ఉన్నటువంటి లేపాక్షి అనే ఊరికైతే వెళ్ళబోతున్నాము. ఈ లేపాక్షి అనే ఊరు అనంతపూర్ డిస్టిక్ లో అయితే ఉంది. లేపాక్షికి వెళ్ళాలంటే వీడియోలో కనిపిస్తున్న ఆర్చ్ నుండి 15 కిలోమీటర్స్ లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. లేపాక్షి గ్రామం అనంతపూర్ జిల్లాలోని హిందూపురం నుండి 16 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ గ్రామంలో మొత్తము 10,000 మంది జనాభా అయితే నివసిస్తున్నారు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ఆలయానికే మనం వెళ్ళబోతున్నాము. ఇప్పుడు వీడియోలో చూస్తున్నదే లేపాక్షి ఆలయం యొక్క ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇది ఆలయంలోకి ఎంటర్ అవ్వంగానే నాగలింగ గణేశుని విగ్రహానికి దారి అని అయితే ఇటు సైడ్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము చూస్తున్నాముగా ఇవంతా ఆలయంలో ఉన్నటువంటి మండపాలు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మండపము ఆలయం చుట్టూ 360 డిగ్రీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే 4 పక్కల మండపం ఉందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఒక పెద్ద బండపొర ఫ్రెండ్స్. ఈ యొక్క బండపైనే ఈ ఆలయం కన్స్ట్రక్షన్ టోటల్ గా అయితే జరిగింది. చూస్తున్నాముగా ఎంత పెద్ద బండో ఇది. ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి మండపం మొత్తము చాలా బరువైనటువంటి రాళ్లతో అయితే నిర్మించి ఉన్నారు ఫ్రెండ్స్. ఇందులో ఎటువంటి కలప కానీ సున్నపురాయిని కానీ వాడలేదు. కాకపోతే నాకు ఒక అనుమానము, ఈ ఆలయ నిర్మాణంలో మనుషులు చాలా బలమైన వాళ్ళు అయినప్పటికీ ఏనుగుల సాయం లేనిదే ఇటువంటి నిర్మాణాలు అసాధ్యం ఫ్రెండ్స్. ఏనుగుల సాయంతోనే ఈ పిల్లర్లని ఈ మండపాలని నిర్మించి ఉండవు. ఇప్పుడు మనకు వీడియోలో సొగం కట్టబడినటువంటి మండపం అయితే ఒకటి కనిపిస్తుంది కదా. ఈ మండపాన్ని శివపార్వతుల మండపం అని అంటారట. దీనికైతే ఒక గొప్ప చరిత్రే ఉంది ఫ్రెండ్స్. ఆ చరిత్ర అయితే మనం తెలుసుకునే ముందు గుడి చుట్టుపక్కల ఏముందో మొదటగా చూసి వద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 4 పిల్లర్లు ఉన్నటువంటి మండపము ఆంజనేయ స్వామి మండపం ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడానికి ఒక పెద్ద కారణమే ఉంది. ఈ మండపంలో ఉన్నది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి 1000 సంవత్సరాల చరిత్ర ముందుకైతే వెళ్ళాలి. అది ఏమిటంటే, రావణాసుడి చెరలో ఉన్నటువంటి సీతాదేవిని వెతుకుతున్నప్పుడు హనుమంతుడు ఇక్కడ తన కాలిని మోపాడట. హనుమంతుడు తన కాలిని ఇక్కడ పెట్టిన వెంటనే ఈ బండ పైన ఒక పెద్ద ముద్ర అయితే పడింది. అది సాక్షాత్తం హనుమంతుడి కాలు. ఇది అక్షరాల 3 అడుగుల పైనే ఉంది. ఈ పాదముద్రలో ఉన్నటువంటి వింత అనుభూతి ఏంటంటే, ఇక్కడైతే ఎప్పుడు బొటనవేలు దగ్గర నీరైతే ఊరుతూనే ఉంటది ఫ్రెండ్స్. ఆ నీరుని మీరు తోడి పక్కన వేసినప్పటికీ మరి ఒక 10 నిమిషాలకే మళ్ళీ నీరైతే వచ్చేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రాతిపై చెక్కబడిన వింత ఆకారం ఏంటో తెలుసా? పూర్వం ఈ గుడిని నిర్మిస్తున్న సమయంలో ఇక్కడ భోజనం చేయడానికి ప్లేట్లు లాగా ఈ బండపైనే దీన్ని చెక్కివేశారు. మధ్యలో ఉన్నది ఆహారం ఉంచుకోవడానికి. సైడ్ కనిపిస్తున్న రంధ్రములంతా పచ్చడి కూర పదార్థాలు నింపుకోవడానికి. ఈ ప్లేట్ అయితే చూసారుగా ఎంత విచిత్రంగా ఉందో. ఇప్పుడు ఇంతవరకు చూసింది గుడి యొక్క అవతలి భాగము. ఇప్పుడైతే మనం లోపల భాగాన్ని అయితే చూడబోతున్నాము. ఇక్కడైతే మార్గం ఉంది గుడి లోపల వెళ్ళడానికి. ఈ మార్గంలో గుడి లోపల ఎంటర్ అవ్వగానే ఎడమ వైపున ఒక శివలింగం అయితే దర్శనమిచ్చింది. కుడి వైపున అయితే ఒక అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ కళ్యాణ మండపానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ శివపార్వతుల వివాహం జరుపుకున్నారని నమ్ముతారు. స్తంభాలపై శివపార్వతుల కళ్యాణం వర్ణించే అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఈ అసంపూర్తిగా ఉన్న కళ్యాణ మండపం వెనుక ఒక పురాణం అయితే ఉంది. రాజకోశాధికారి అయిన విరూపన్న రాజు అనుమతి లేకుండా ఖజానా నుండి నిధులు వినియోగించి రాజును మోసం చేశాడని ఆరోపించాడు. మరియు కోపోద్రికుడైన రాజు విరూపన్నను అంధుడిని చేయమని ఆదేశించాడు.
అయితే అప్పుడు తప్పుడు ఆరోపణ భరించలేక విరూపన్న తన కన్ను మూసి గోడపైకి విసిరాడు. కళ్యాణ మండపానికి సమీపంలో ఉన్నటువంటి గోడపై ఇప్పటికీ 2 కన్నుల వలె కనిపిస్తూ అక్కడ నుండి రక్తస్రావం కారుతున్నటువంటి మచ్చలైతే కనిపిస్తున్నాయి. ఇది వాస్తవం. ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ గోడపైన విసిరినటువంటి కన్నుల నుండి కారిన రక్తస్రావం ఫ్రెండ్స్. ఇది జరిగింది 1500 సంవత్సరంలో అయినప్పటికీ 1902లో బ్రిటిషర్స్ ఈ యొక్క మరకలను శాంపుల్స్ తీసుకొని బ్రిటన్ లో పరీక్షించగా ఇది రక్తమే అని తేలింది. కాబట్టి ఈ చరిత్ర నిజమే. ఈ ఆలయం వెలుపల మరొక విచిత్రమైన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ఈ 7 అడుగుల నాగలింగం అయితే కేవలం కొన్ని గంటల్లోనే ఈ నాగలింగాన్ని చెక్కారట. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ శిల్పులైనటువంటి అక్కన్న మాదన్న అనే శిల్పులు విశ్రాంతి కోసం తమ ఇంటికి రాగా తమ తల్లిని భోజనం చేయమని చెప్పగా తల్లి భోజనం తయారు చేసి బయట వచ్చి చూసేసరికే ఈ యొక్క 7 పడగల నాగశిల్పాన్ని అయితే రెడీ చేసేసారంట ఫ్రెండ్స్. ఈ అద్భుత సృష్టిని చూసిన తల్లి పూర్తిగా ఆశ్చర్యపోయింది మరియు ఆమె కొడుకులపై ప్రశంసలు కురిపించింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఆకస్మిక అభిమానం అనుకోకుండా ఒక ఆధ్యాత్మిక సంఘటనను ప్రేరేపించింది. నాగలింగం వెనుక ఉన్న బండరాయి ఆ క్షణంలోనే విడిపోయింది. వెనుక విడిపోయిన బండరాయిపై గణేశుడి విగ్రహాన్ని చెక్కారు. కాకపోతే వినాయకుడి పాదాల వద్ద మీరు అతని ప్రియమైన వాహనం మనోహరంగా చెక్కబడిన ఎలుకను కనుగొంటారు. బొడ్డు చుట్టూ ఒక పాము కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఈ గణేశుడి విగ్రహం పక్కనే బండరాయిపై ఏనుగు పూజిస్తున్నటువంటి శివలింగము మరియు ఒక రాజు పూజిస్తున్నటువంటి శివలింగాలైతే మనకు దర్శనమిస్తాయి. లేపాక్షిలోని ఆలయ విషయానికి వస్తే ఆలయంలో ఉన్నటువంటిది వీరభద్ర స్వామి. అంతేకాదు ఈ వీరభద్ర స్వామి ఆలయంలో పైకప్పుకు మనం చూసినట్లయితే రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ పెయింటింగ్ రూపంలో మనకైతే దర్శనమిస్తాయి. కాకపోతే కాలక్రమేణా అవంతా మొత్తము కరిగిపోయాయి. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది మరియు చూడవలసిన ప్రదేశం ఏంటంటే మండపానికి చెందిన ఒక స్తంభం గాల్లో తేలాడుతూ చూపురులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాదు ఈ స్తంభం కింద పలుచటి పేపర్ గాని వస్త్రము కానీ లాగినట్లయితే ఇటు పక్క నుంచి అటు పక్కకైతే చాలా సులభంగా వచ్చేస్తుంది. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నప్పటికీ ప్రతి స్తంభంలోనూ విజయనగర పాలకుల ఔన్నత్య శిల్పకళ అయితే వెట్టిపడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఈ స్తంభాల పైన ఉన్నటువంటి శిల్పకళ ఆధారాలను చూసుకొని మహిళలు ధరించే వస్త్రాల పైన డిజైన్లను తయారు చేస్తూ లేపాక్షి ఆలయ అలంకారీ ప్రత్యేకతను తెలియజెప్తున్నారు. లేపాక్షి పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం చూడవచ్చు. ఇది టీవీగా పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. దీనినే లేపాక్షి బసవయ్య అంటారు. ఇది 8.1 మీటర్ల పొడవు 4.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ బసవయ్య మెడలో పూసల హారాలు గంటలు ఉంటాయి. బసవయ్య విగ్రహం రెక్కించిన చెవులతో లేచి ఉరకబోవడానికి కాళ్లను సరిచేసుకుంటున్న భంగిమతో ఉంటుంది. నంది ఉన్నటువంటి ప్రదేశం నుంచి చూస్తే జటాయు పక్షి అయితే చాలా క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి ఇప్పుడైతే మనం వెళ్దాము. ఈ యొక్క నంది ముందు నుంచే మనమైతే వెళ్ళాలి. జటాయు పక్షి ఉన్నటువంటి ప్రదేశానికి ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంటైర్ లేపాక్షిలో ఈ యొక్క ప్లేస్ కు మాత్రమే టికెట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. వేరే ఏ ప్లేస్ లో అయినా ఎటువంటి ఛార్జెస్ ఉండవు. వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ స్టెప్స్ ద్వారానే మనమైతే పైకి ఎక్కాల్సి ఉంటది ఫ్రెండ్స్. ఐరన్ ఫెన్సింగ్ తో ఈ యొక్క స్టెప్స్ అయితే బాగా అరేంజ్ చేశారు. ఇతిహాసం ప్రకారము రావణుడు సీతను అపహరించి తీసుకుపోయేటప్పుడు జటాయు ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. జటాయు రావణుడితో పోరాడుతాడు. కానీ జటాయు చాలా వృద్ధుడు కావడంతో రావణుడు వెంటనే అతనిని ఓడించి రెక్కలను కత్తరిస్తాడు. విషయం మొత్తం తెలుసుకున్న రాముడు జటాయును పడిపోయి ఉండడం చూసి పక్షిలే అన్నాడట. అప్పుడు పక్షి లేచి కూర్చొందట. అందుకనే ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చిందని చరిత్ర. కళ్ళకు కనపడినటువంటి చరిత్రను నమ్మినా నమ్మకపోయినా కనపడుతున్నటువంటి ఆనవాలు చెప్తున్నాయి గతం ఎంత గొప్పదో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే గరుడ వ్లాగ్స్ 7 అన్న మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ ఆల్రెడీ చేసి ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.